ఇంకలా గోవిందా గోవిందా అనుకుంటూ సోం కొండనైతే ఎక్కేసాము. ఇంకా మాకైతే వెళ్లే దారిలో ఉడత అలాగే జింక్ అయితే కనపడ్డాయి. చాలా దగ్గర నుంచి చూసాము. మమ్మల్ని చూసి భయపడి పారిపోతాయేమో అనుకున్నా, కానీ అక్కడే ఉన్నాయి. ఇంకలా నడుచుకుంటూ మన బాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకలా నడుచుకుంటూ వెళ్తున్నామా, మోకాళ్ళ పర్వతం ముందలున్న కొండపై నుంచి వాటర్ ఫాల్స్ అయితే పడుతున్నాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంక అంతలో మన మోకాళ్ళ పర్వతం కూడా వచ్చేసింది. ఇంకా కింద నుంచి పై వరకు అని చెప్పలేను గానీ మొదటి గోపురం వరకు మోకాళ్ళతోనే నడిచాను. ఎన్ని మెట్లు ఉన్నాయో మాత్రం ఎంచుకోవడం మర్చిపోయా. మొత్తానికి మనమైతే పైకి చేరుకున్నాము. 3550 మెట్లు అయితే ఎక్కేసాము. ఇంకక్కడి నుంచి మేమైతే నేరుగా సేవా సదనంకి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ రిపోర్టింగ్ చేసి మనం ఐడి కార్డ్ అయితే తీసుకోవాలి. ఇంకక్కడి నుంచి బస్సులో వెళ్దాం అనుకుంటే ఎన్ని బస్సెస్ వచ్చినా కూడా ఫుల్ గా ఉన్నాయి. ఇంక అందుకే మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకంటే ముందుగానే తెలుసు కాబట్టి వచ్చాము. మీరు మాత్రం ఫ్రీ బస్ ఎక్కారంటే వాళ్ళు నేరుగా ఇక్కడే దింపుతారు. ఇంకా మేము వచ్చిన వెంటనే రిపోర్టింగ్ కోసం అని లెటర్ అయితే రాస్తున్నాము. ఇంకా లెటర్ ఇచ్చిన వెంటనే మనకు రూమ్ కోసం అని అలాట్మెంట్ అయితే చేస్తారు. ఇంకా కాసేపు ఆగాక మనకు అలాట్మెంట్ అయిన బెర్త్ నెంబర్ అయితే ఇస్తారు. దాంతో పాటు కీస్ కూడా మనకే ఇస్తారు. కీస్ ఎందుకంటే మన బెడ్ తో పాటు ఒక లాకర్ అయితే ఇస్తారు. ఇంకా మనమైతే వాల్యుబుల్ థింగ్స్ అన్ని దాంట్లో పెట్టుకోవడానికి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడెక్కడ సేవ చేశానో చూపిస్తా. మీరు మాత్రం వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి.